పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీరు ఎవరి మీద ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టే అవకాశం లేదు. అంటే ఏ విధమైన నేర ఆధారితమైనటువంటి యొక్క ఆధారాలు అందులో లేవు. ఏ విధమైన నేర ఆధారితమైన ఆధారాలు అందులో లేవు. అంత స్పష్టంగా పేర్కొందని చెప్పి అంటున్నాను. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పటికైనా కళ్ళు తెరువు అని చెప్పంటున్నా. ఆ మేడిగడ్డ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తావు, అన్నారం సుందీలు ఏ విధంగా వినియోగంలోకి వస్తుంది, అది ఆలోచన చేయమని చెప్పంటున్నాను. అది ఆలోచన చేయకుండా ఏది ఇస్తుందో నీ ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానం అమలు చేసే ప్రయత్నం చేయమని చెప్పంటున్నావు. అది చేయకుండా ఏది ఇస్తుందో నీకు ఎప్పటికి ఏది ఇస్తుందో కళలో కేసీఆర్ కనబడతాడు. రేవంత్ రెడ్డి గారి కళలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతావు. అబ్బా కొడుక మళ్ళీ కేసీఆర్ వచ్చి నువ్వు సకనోడు అయితే అంత తొందరగా కేసీఆర్ గుర్తుకొస్తాడా? ఏదైనా ఇప్పుడు అన్నాడు దశాబ్ద కాలం తర్వాత ఇంకా మెరుగైన పాలన మేమందరం కూడా ఉన్నాం. వీళ్ళ కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం జరిగిందో ఇంతకంటే మెరుగైతే బాగుంటుంది. వీళ్ళ పెట్టుబడి సహాయం 10,000 ఇచ్చిండ్రా, ఇంకో 5,000 ఎక్కువ చేసి 15,000 ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నామే అంటున్నాను. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండా అని రాష్ట్ర రైతాంగ అప్పుల ఊబిలో పేరుకపోతున్నారు. 2 లక్షలు చేస్తే ఏమవుతుంది, 2 లక్షలు చేయాలి అని నిజంగా ఆశించినాం, చేస్తాం కావచ్చు అనుకున్నాం. ఏమైంది వల్ల సగం మందికి చేయలేదు చెప్పంటున్నాను. ఆడబిడ్డలు పెళ్లికి తోడ్పడితే ఎవరు ఆలోచన విధంగా ఏది ఇస్తుందో ఆయన